బాగుంది, కానీ ఆనియన్ ఇంకా బాగుంది. క్రేజీ ఫుడ్ ట్రావెలర్స్ ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గురు, వీఆర్ ఫ్రమ్ క్రేజీ ఫుడ్ ట్రావెలర్స్. ఈరోజు మనం ఆంజనేయులు టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మనం ట్రై చేయబోయేది ఆనియన్ దోశ. ఎందుకంటే మనకి చాలామంది ఎక్కువ ట్రై చేయమనింది ఆనియన్ దోశ ట్రై చేయమని చెప్పారు. ఇక్కడ దోశలో చాలా వెరైటీస్ ఉంటాయి, కానీ మనం ఎక్కువగా ట్రై చేయమనింది ఆనియన్ దోశ, ఎగ్ దోశ. బాగా బాగుంటుంది అన్న ఇక్కడ ట్రై చేయండి ఒకసారి అని చెప్పినారు. అందుకే మనం ఈరోజు ఆనియన్ దోశ ట్రై చేయడానికి ఆంజనేయులు టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చేది. ఈ అడ్రస్ ఎక్కడంటే ఒంగోలు కర్నూలు రోడ్లో ఉన్న పవర్ ఆఫీస్ ఎదురు రోడ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆపోజిట్లో ఈ హోటల్ ఉంటుంది. నమస్తే ఆంటీ గారు. నమస్తే అన్నయ్య. ఆంజనేయులు టిఫిన్ సెంటర్ హోటల్ ఎన్ని సంవత్సరాల నుంచి? 26 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం. 26 సంవత్సరాల నుంచి పెట్టారు. ఫస్ట్ నుంచి ఈ ప్లేస్ లోనే పెట్టారు లేదంటే? లేదమ్మా, ఇంతకు ముందు పక్కన పెట్టేవాళ్ళమి. ఇప్పుడు అక్కడ తీసేసిన తర్వాత ఇక్కడ మార్చుకున్నాము. ఇప్పుడు మన టిఫిన్ సెంటర్ లో ఏమేమి టిఫిన్స్ దొరుకుతాయి? ఆనియను, ఎగ్ ఆనియను, పెసర దోశ, పెసర ఆనియను, పెసర ఉల్లిపాయ, ఆయిల్ దోశ, నెయ్యి దోశ, నెయ్యి ఆనియను, నుంచి ఉప్మా దోశ, పెసర ఉప్మా ఉంటుంది, మినప ఉప్మా ఉంటుంది, ఆ నుండి మసాలా ఉంటుంది, సాదా. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, మరి ఎక్కువగా స్పెషల్ మీ దగ్గర ఏంటంటే ఆనియన్ దోశ స్పెషల్. ఎందువల్ల స్పెషల్ ఒక్కదానికి వచ్చింది? ఆనియన్ అంటే నైస్ గా కట్ చేస్తాము, దాన్ని మనం అప్పటికప్పుడే కట్ చేసేస్తాము. దానికి ఏంటంటే కొంచెం ఆయిల్, కారం పొడి అన్ని యాడ్ చేస్తాము. కొంచెం దాన్ని బాగా ఆయిల్ లో ఉడికించినందువల్ల బాగా దాన్ని లైట్ చేస్తారు, బాగా జనం బాగా లైట్ చేస్తారు. ఇంకా ఈ ఆనియన్ దోశతో పాటు ఇంకా మీరు బాగా స్పెషల్ గా పోయే స్పెషల్ గా అంటే ఎగ్ ఆనియన్, ఎగ్ నుంచి పెసర ఆనియన్, నెయ్యి ఆనియన్ ఇంకా బాగుంటుంది. ఏదైనా కానీ ఏదైనా కానీ స్పెషల్ అంటే ఎక్కువ ఎగ్ ఆనియన్ కానీ, ఆనియన్ కానీ, పెసర ఆనియన్ కానీ, ఆనియన్ తోనే ఎక్కువ. నెయ్యి ఆనియన్ ఇంకా బాగుంటుంది. నెయ్యి ఆనియన్ బాగుంటుంది. మీ దగ్గర టిఫిన్ ఎంత రేట్ దగ్గర నుంచి ఎంత రేట్ వరకు ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే నెయ్యి ఆనియన్ 50 రూపాయలు ఉంటుంది. పెసర మామూలు ఆయిల్ వేసింది అయితే 35 రూపాయలు, ఎగ్ ఆనియన్ 35 రూపాయలు, ఎగ్ మామూలు ఎగ్ అయితే 30 రూపాయలు, సాదా దోశ 20 రూపాయలు, పెసర ఆనియన్ 35 రూపాయలు, పెసర సాదా 25 రూపాయలు, రెండు ఇడ్లీ వచ్చి 10 రూపాయలు. నెయ్యి ఇడ్లీ అలాంటివి ఏమన్నా? నెయ్యి ఇడ్లీ ఉండదు. నెయ్యి ఇడ్లీ మామూలు ఇడ్లీ. ఇప్పుడు మనం ఆంజనేయులు టిఫిన్ సెంటర్ లో ఆంటీ గారు వేసే ఆనియన్ దోశ మనం ట్రై చేయబోతున్నాం. మన కోసమే స్పెషల్ గా వేస్తున్నారు ఆనియన్ దోశ. ఆంటీ గారు, మన హోటల్ ఎన్ని గంటల వరకు నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? 7:30 నుంచి 9:30 వరకు ఉంటుంది. 7:30 నుంచి 10:30 వరకు ఉంటుంది. మార్నింగ్ 10:30 వరకు. ఈవినింగ్ 6 నుంచి 9:30 వరకు. ఈవినింగ్ 6 నుంచి 9:30 వరకు. ఆదివారం సెలవు. ప్రతి ఆదివారం సెలవు. ఇంకా పండగలు అట్లా అంటే ఒక పూట ఉదయం ఉంటుంది అంటే ఈవినింగ్ ఉండదు. పండగలు ఏమన్నా వస్తాయి? ఇడ్లీ అయితే మాత్రం మెత్తగా ఉంది, దూదిలాగా ఉంది. ఇందా చూసాం కదా ఎట్లా వస్తున్నాయి పొగలు, అట్లా దించంగానే తింటుంటే మామూలు లేదు. ఎక్కడికి వెళ్ళినా నిమ్మకాయ పిండుకోవడం మాత్రం ఆగట్లేదు. నిమ్మకాయ పిండుకుంటే నా టేస్ట్ దేంట్లో అయినా కానీ. నిజంగా ఆంటీ గారు చెప్పినట్టు ఉల్లిపాయ ఫ్లేవర్ బాగుంది.
ఉల్లిపాయ దోసతో ఒకసారి ఇటు చూడండి. నంచుకొని తింటుంటే ఉల్లిపాయ ఎట్లా ఉడికినాయో ఇందాక ఆంటీ గారు చెప్పింది ఇదనమాట. కొద్దిగా ఆయిల్ వేసి మేము ఫ్రై చేస్తాం. ఉల్లిపాయ అంతా దాంట్లో బాగా ఉడికిద్ది, అందుకే ఆ టేస్ట్ వచ్చిందని. సేమ్ ఇట్లాగా ఉడికిపోయింది అనమాట. ఆయిల్ హాఫ్ బాయిల్ అయిపోయింది ఆనియన్ అంతా ఆయిల్లో, అందుకే ఆనియన్ దోశకి అంత టేస్ట్ వస్తుంది. మీరు ఇందా చూశారు కదా, అసలు ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేశారంటే చాలా సన్నగా కట్ చేశారు. అంత సన్నగా కట్ చేయడం వల్లే అవి తొందరగా మనం దోశ కాలే టయానికి అవి కూడా బాగా కుక్ అయిపోతాయి ఆయిల్లో. ఏదేమైనా కానీ అందరూ చెప్పినట్టుగా ఆనియన్ దోశ అంటే ఇక్కడ వేరే లెవెల్. బాబా నువ్వు చెప్పినట్టు ఆనంద సూపర్ ఉందన్న. నా చేత మంచి ఆనంద దోశ తినిపించావన్నా. మర్చిపోలేము ఇలాంటి ఆనంద దోశని. మర్చిపో, మా గుర్తుపెట్టుకుని రోజు తిను. రోజు తింటా అన్న. ప్లెయిన్ దోశ కూడా చాలా బాగుంది. ప్లెయిన్ దోశ కావాలనుకునే వాళ్ళు ఈ ప్లెయిన్ దోశని తింటే కూడా ఇష్టపడతారు, ఎందుకంటే అంత టేస్ట్గా ఉంది ప్లెయిన్ దోశ. ఆనియన్ ఎగ్ చూడండి అసలు ఎంత రోస్ట్ ఎగ్ కాలిందో. అమ్మ ఎగ్ కూడా చాలా బాగుంది, కానీ ఆనియనే హైలైట్. చాలా బాగుంది. ఆనియన్ ఎగ్ బాగుంది, కానీ ఆనియన్ ఇంకా బాగుంది. హాయ్ సార్, హాయ్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ ఇక్కడ టిఫిన్కి? అరౌండ్ 2 years. 2 years నుంచి వస్తున్నారు. మీరు ఇక్కడ ఎక్కువ తీసుకెళ్ళే ఐటమ్ ఏంటి సార్ అది? జనరల్గా ఆల్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ ఇడ్లీ, ఘీ ఐటమ్స్ mostly I will take. ఓకే. So all are good, and chutney is also good, and they maintain the same standards all the days. ఓకే Most of the days it will be available. So all these things are there. So because of that, I am regularly coming here. ఓకే. మరి ఇదే గురు ఆంజనేయులు టిఫిన్ సెంటర్లో ఆనియన్ దోశ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. కంపల్సరీగా ట్రై చేస్తానని నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే చాలా బాగుంది ఆనియన్ దోశ. ఇంకోసారి మీకు అడ్రస్ చెప్తున్నాను, ఇది ఒంగోలు కర్నూలు రోడ్లో ఉన్న పవర్ ఆఫీస్ ఎదురు రోడ్లో బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఆపోజిట్లోనే ఆంజనేయులు టిఫిన్ సెంటర్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మరి మీకు తెలుసుగా నెక్స్ట్ ఏం చేయాలంటారు? కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ కేజీ ఫుడ్ ట్రావెలర్స్.